చిలమత్తూరులో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో రోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా డిజిటల్ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. హిందూపురంను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు బాలకృష్ణ తెలిపారు. అప్పుడు 5 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురైంది ప్రాంతం అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ వాటి మీదే దృష్టి కేంద్రీకరించి త్వరలో ఈ యొక్క హిందూపురాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలపాలన్నదే నా ధ్యేయం, ఆయన సంకల్ప బలీయం. తప్పకుండా ఈ హిందూపురాన్ని ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో జరుగుతున్న వీటిలో మార్పులతో పాటు ప్రపంచంతో మనం మారాలి. మారకపోతే అది మన దురదృష్టం. సో మార్చగల కళ్ళ ముందు కనపడతాయి ప్రత్యక్షంగా ఉన్న జరుగుతున్న మార్పులన్నీ కూడా. ఇప్పుడు ఇవాళ ఈ స్మార్ట్ కార్డు ఏదైతే రేషన్ కార్డు, సో అందరూ కూడా ఒక అంటే మన సింగిల్ విండో సిస్టమ్ అంటాం. అంటే ఎవరు వచ్చినా వాడు ఏం చేస్తారు. ఇప్పుడు వాడు 5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఉత్తరాంధ్రకి వెళ్తే ఏముంది స్పందన, ఏం లేదు. అక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మరి వాడు ఖర్చు చేసింది ఎంత? 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తారు. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ కింద ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ పుట్టి గోడలు మాత్రం గట్టి